మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టింది. ఈ అంశంపై చర్చించేందుకు నేడు సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలు భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల ఎంపీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పంపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రత్యేకంగా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. గోదావరి నీటి హక్కుల కోసం తెలంగాణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ అనుమతులను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరాలి అని ఆల్ పార్టీ ఎంపీలను కోరనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్, అంటే అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. దీనికి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఇవాళ మీటింగ్ ఉండబోతోంది. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, ఇవాళ సాయంత్రం జరగబోయేటువంటి ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్లో ఎటువంటి ఎజెండా, అంటే బనకచర్లను వ్యతిరేకించేటువంటి ఎజెండా పెట్టుకున్నప్పటికీ కూడా ఎటువంటి వాదనలు, ఎటువంటి అభిప్రాయాలు ఇవాళ తెలుసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి బనకచర్లతో పాటు ఇతర ప్రాజెక్టుల అంశానికి సంబంధించి తెలంగాణ సంబంధించి కృష్ణా గోదావరి నీటి వాటాల విషయంలో హక్కుల సాధనకి తెలంగాణ ప్రభుత్వం అయితే అలర్ట్ అయిందని చెప్పాలి. గోదావరి బనకచర్లపై తెలంగాణ కౌంటర్ యాక్షన్ సిద్ధం చేసింది. ఈ రోజు సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ప్రారంభం కాబోతోంది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. అయితే అన్ని పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం, బీజేపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా రావాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ప్రధానంగా దీంట్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ సంబంధించి కూడా రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా రావాలని ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ఎందుకంటే ప్రధానంగా బనకచర్ల అంశానికి సంబంధించి కూడా పక్కన ప్రతిపక్షాలు, మరోపక్క ఏపీకి సంబంధించి కూడా ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు పనులను స్పీడప్ చేస్తున్న నేపథ్యం కావచ్చు, కేంద్రం నుంచి వాళ్ళకి అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, ఏదైతే ప్రధానంగా డిపిఆర్లు సిద్ధం చేసుకోవాలని, డిపిఆర్లు వేయాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎందుకంటే ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, బనకచర్ల పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, అది ఏదైతే వరద వాటర్ని మాత్రమే మేము మళ్లిస్తున్నామన్న అంశాన్ని, సముద్రంలో పోయే వాటర్ని మాత్రమే మేము వాడుకుంటున్నామన్న అంశాన్ని ఏపీ మంత్రులు చెప్పకనే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ గోదావరి వాటాకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా చెప్పే ఉద్దేశంతో భాగంగా ఈ రోజు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు 1980 ట్రిబ్యునల్ నిబంధనల విరుద్ధంతో పాటు ఏపీ రియార్గేషన్ చట్టం 2014 నిబంధనలు కూడా ఉల్లంఘన చేసినట్టేనని తెలంగాణ భావిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ఇప్పటికే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పాటు మరోపక్క నిన్న రీసెంట్ గా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యావరణ శాఖ, అటవీ శాఖ మంత్రి భూపాల్ యాదవ్ కూడా లేఖ రాశారు. అంత ముందు ఆర్థిక శాఖ మంత్రికి కూడా కేంద్ర మంత్రికి లేఖ రాసిన సందర్భం. కానీ పదే పదే ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ ఏపీ నుంచి సంబంధించినటువంటి అధికారులు మాత్రం బనకచర్ల ప్రాజెక్టు ముందుకు పోతున్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇన్సైడ్ ఏం జరుగుతున్న అంశానికి సంబంధించి బీజేపీ వాసు, అంటే ఎవరెవరు, అంటే పార్టీల తరపు నుంచి ఏ ఎంపీలు హాజరవుతారు, అంటే ఆ పేర్లు ఏమైనా ఫైనల్ అయినాయా? అంటే పార్టీ నుంచి ఒకరు వెళ్తారా, లేకపోతే ఎక్కువ సంఖ్యలో ఆ పార్టీకి ఎంపీలు ఉంటే అందరూ వెళ్తారా? అట్లా ఏమన్నా పేర్లు ఏమైనా ఫైనలైజ్గా అయినాయా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్క ఎంపీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో రాజ్యసభ సభ్యులతో పాటు ప్రతి ఒక్క ఎంపీని అన్ని పార్టీలను ఆహ్వానించారు. కానీ ఎవరు హాజరవుతారు, ఎవరు హాజరు కారు అన్న అంశానికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ బీజేపీ మంత్రులకు సంబంధించి వస్తారా, లేదంటే ఎవరైనా ఇంకొక ఎంపీని పంపుతారా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. అయితే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బనకచర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి ఎలాంటి అంశంలోనైనా మేము సహకరిస్తాం, ఖచ్చితంగా కూడా మేము కలిసి వస్తామని ఇప్పటికే హరీష్ రావు ప్రకటించారు. ఇక ఎంఐఎం పార్టీ నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే అట్లాగో హాజరవుతారు. కానీ బీఆర్ఎస్
బీజేపీ నేతలకు సంబంధించి కేంద్ర మంత్రులు హాజరవుతారా లేదా అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. లేదంటే ఇతర బీజేపీ నేతలను కూడా పంపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీటి హక్కుల కోసం తెలంగాణ పోరాటం చేస్తా ఉందన్న అంశాన్ని మాత్రం ఈ యొక్క మీటింగ్ ద్వారా చెప్పబోతున్నారు. ప్రాజెక్టు ఏదైతే PFR ను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరాలని అన్ని పార్టీల ఎంపీలను తెలంగాణ ప్రభుత్వం అయితే ఈరోజు సమావేశంలో కోరబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో అన్ని పార్టీల ఎంపీల, తెలంగాణ నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అన్ని పార్టీల నుంచి ఎంపీల మీటింగ్ ఉంటుంది, అఖిలపక్ష ఎంపీల భేటీ ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సో ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. సో దీంట్లో ఎటువంటి చర్చ జరుగుతుంది, తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడుకునే విధంగా ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్తారు, ఎవరెవరు హాజరవుతారని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.